Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ వీడియోలో చాలా మిస్టీరియస్ అయిన టాపిక్ ఆర్ హిడెన్ జోగ్రఫీకి సంబంధించిన బర్ముడా ట్రయాంగిల్ గురించి నేర్చుకోబోతున్నాం సార్. దీని వెనుక చాలా సీక్రెట్స్ దాగున్నాయి. అసలు ఈ బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అంటే ఏంటి, దాంట్లో ఉన్న లాజికల్ అప్రోచెస్ ఏంటి, మిత్స్ ఏంటి, అమెరికన్స్కి తెలిసిన నిజాలేంటో మనం ఈ పర్టికులర్ వీడియోలో చూడబోతున్నాం. అయితే బిఫోర్ వి సీ దిస్ పర్టికులర్ బర్ముడా ట్రయాంగిల్, దాని యొక్క జోగ్రఫికల్ లొకేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ సార్. ఈ బర్ముడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది అంటే నార్త్ అట్లాంటిక్ ఓషన్లో మనకి ఈ ఫ్లోరిడా కోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోరిడా కోస్ట్ నుంచి బర్ముడా ఐలాండ్కి, బర్ముడా ఐలాండ్ నుంచి ప్యూటోరికోకి, ప్యూటోరికో టు మళ్ళీ ఫ్లోరిడా కలిపితే ఒక ట్రయాంగిల్ లాంటిది ఫార్మ్ అవుతుంది. ఈ పర్టికులర్ ట్రయాంగిల్నే మనం బర్ముడా ట్రయాంగిల్ అంటూ ఉంటాం. ఈ పర్టికులర్ బర్ముడా ట్రయాంగిల్లో ఎన్నో షిప్స్ సింక్ అవ్వడం, ఎన్నో ఫ్లైట్స్ క్రాష్ అవ్వడం జరిగింది. ఒకవేళ లాజిక్ అప్లై చేసి చూస్తే ఇది బిజియెస్ట్ రూట్ కాబట్టి అలా జరుగుండొచ్చేమో అనుకుంటే ఒకసారి జరగవచ్చు, రెండోసారి జరగవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ అయ్యేసరికి మనకి దీని వెనుక చాలా థీరీస్ అనేవి బిల్డప్ అయ్యి వచ్చినాయి. ఆ థీరీస్ ఏంటి, అమెరికన్స్ కనుగొన్న నిజాలేంటి, మనం ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ బర్ముడా ట్రయాంగిల్ యొక్క లొకేషన్ మాత్రం కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూపీఎస్సీలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 ప్లేసెస్ టుగెదర్ ఫార్మ్ బర్ముడా ట్రయాంగిల్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ బర్ముడా ట్రయాంగిల్ మనకి నేను ఇందాక చూపించినట్టే మియామి, ఫ్లోరిడా, బర్ముడా అండ్ ప్యూటోరికోని కలుపుతూ ఈ లొకేషన్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్గా ఇది నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఉంది. అయితే దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు సార్. అయితే ఈ పర్టికులర్ రీజియన్లో ఉన్న మనకి కాంబినేషన్స్ ఏంటి, అసలు థియరీస్ ఏంటి, దాని వెనుక సైన్స్ ఏంటి, లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఎనామలీస్ సార్. ఇక్కడికి రాగానే, ఈ లొకేషన్కి రాగానే కంపాస్ అనేది ఎరాటిక్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా ఎరాటిక్గా బిహేవ్ చేయడం వల్ల ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ఎరాటిక్ బిహేవియర్ వల్ల ఆ పర్టికులర్ రీజియన్ నుంచి తప్పించుకోలేక అటే తిరిగేసి అక్కడే షిప్స్ సింక్ అయినాయని చాలా మంది చెప్తా ఉంటారు. ఇది వెరీ ఓల్డ్ యాక్సెప్టెన్స్ థియరీ సార్. ప్లస్ ఈ పర్టికులర్ రీజియన్లో మీథేన్ హైడ్రేట్స్ ఉంటాయి సార్. ఆ మీథేన్ హైడ్రేట్స్ రిలీజ్ చేసే గ్యాస్ ఎరప్షన్స్ వల్ల మెనీ షిప్స్ సింక్ అవుతున్నాయని ఒక లాజిక్ ఉంది. కానీ షిప్స్కి అయితే సరే మనం అనుకున్న ఈ లాజిక్ కరెక్టే అని షిప్స్కి అయితే వర్తిస్తుంది, కానీ మరి ఫ్లైట్స్ ఎందుకు క్రాష్ అవుతున్నాయి అన్న దానికి ఈ పర్టికులర్ థియరీ అనేది కంప్లీట్గా రిజెక్ట్ అవ్వడం జరిగింది. అది కాకుండా మోస్ట్ యాక్సెప్టెన్స్ థియరీ ఏంటంటే ఈ పర్టికులర్ రీజియన్ క్లైమటాలజికల్గా మోస్ట్ డిజాస్టర్స్ని క్రియేట్ చేసే రీజియన్. ఈ రీజియన్స్లో మనకి హరికేన్స్ ఉంటాయి, ఈ రీజియన్స్లో స్టార్మ్స్ డెవలప్ అవుతాయి, ట్రాపికల్ సైక్లోన్స్ డెవలప్ అవుతాయి. ఈ పర్టికులర్ రీజియన్లో ఆ సైక్లోన్స్ స్టార్మ్స్ వల్ల లేకపోతే ట్రాపికల్ సైక్లోన్స్ రావడం వల్ల, జనరల్గా అక్కడ ట్రాపికల్ సైక్లోన్స్ని హరికేన్స్ అంటూ ఉంటారు, ఆ సివియర్ వెదర్ వల్ల ఆ షిప్ అనేది దాంట్లో ఇరుక్కున్నప్పుడు కానీ, ఆ ఫ్లైట్ అనేది ఆ స్టార్మ్లో ఇరుక్కున్నప్పుడు కానీ క్రాష్ అయ్యి ఉండొచ్చేమో అనే ఒక పర్టికులర్ లాజిక్ అనేది తెలుస్తూ ఉంది. అది కాకుండా హ్యూమన్ ఎర్రర్ అనేది మోస్ట్ పాసిబుల్ లాజిక్. ఎందుకంటే అక్కడ ఎయిర్ ట్రాఫిక్ చాలా హెవియర్గా ఉంటుంది సార్. ఆ పర్టికులర్ ఎయిర్ ట్రాఫిక్ హెవియర్గా ఉండడం వల్ల, మనుషులు చేసిన తప్పిదాల వల్ల, లేకపోతే రైట్ రూట్ ఆఫ్ ఫార్మేషన్ని చూసుకోకపోవడం వల్ల మనకి ఈ పర్టికులర్ లాజిక్ అనేది అక్కడ అప్లై అవుతుంది. సో ఈ 4 ఏమో మనం సైన్స్ అండ్ లాజిక్తో అప్లై చేస్తే ఇవి పర్ఫెక్ట్గా అప్లై అవుతాయి. ఇవి కాకుండా మనకి దీని వెనుక కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి సార్. అదేంటంటే ఏలియన్ అబ్డక్షన్స్. ఏలియన్స్ అనే వాళ్ళు ఈ పర్టికులర్ బర్ముడా ట్రయాంగిల్ చుట్టూ నివసిస్తూ ఉంటారు. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ చాలాసార్లు సైట్ అయినాయి అని చెప్తా ఉంటారు. వాళ్ళు ఆ రీజియన్లో ఉండడం వల్ల ఆ ఫ్లైట్ క్రాష్కి, షిప్ క్రాష్కి ఆ పర్టికులర్ ఏలియన్స్ లేకపోతే యూఎఫ్ఓస్ కారణం అని చెప్తా ఉంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ ప్రూవెన్ అండ్ దిస్ ఈజ్ నాట్ క్యాప్చర్డ్ కాబట్టి మనం దీన్ని కంప్లీట్గా థియరీని యాక్సెప్ట్ చేసేటందుకు లేదు. ఇంకోటి డెవిల్ కూడా ఉంటుంది, ఒంటి కన్ను రాక్షసుడు ఉంటాడని కొంతమంది యూట్యూబ్లో కూడా మనకు చెప్తా ఉంటారు. అది కూడా ట్రాష్ థియరీ. ఎందుకంటే ఆ థంబ్నెయిల్లో ఉన్నప్పటికీ యూట్యూబ్లో లోపల కంటెంట్ చూస్తే మీకు యూ వుడ్ బి ఫైండింగ్ నో లాజిక్ అప్లైడ్ ఇన్ దట్ పర్టికులర్ సెన్స్. ప్లస్ కర్స్డ్ వాటర్స్ అని అంటూ ఉంటారు. ఈ పర్టికులర్ రీజియన్లో మనకి చాలా డిస్టర్బ్డ్ వాటర్స్ ఉంటాయి కాబట్టి సెయిలర్స్ అందరూ వీటిని కర్స్డ్ వాటర్స్ అని చెప్పి ఒక మూఢనమ్మకాన్ని బిహేవ్ చేయడం జరిగింది. వీటిని ఇలా ఉంటే అమెరికా ఏం చేసిందంటే అట్మాస్ఫియర్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ అమెరికా దీని వెనుక ఎంతో రీసెర్చ్ చేసి ఏం చెప్పిందంటే ఆ రీజియన్లో ఫ్లోరిడా నుంచి ఎగిరే ఫ్లైట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ప్లస్ షిప్స్ యొక్క ట్రాఫిక్ కూడా ఎక్కువ
ఎక్కువ ఉండడం వల్ల ఆ వెదర్ కండిషన్స్ అంత స్టెబిలైజ్ ఉండకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయని అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఇది ఎంతవరకు నమ్మొచ్చు, దీని వెనుక ఉంది మిస్టరీయా, సైన్సా, హ్యూమన్ ఎర్రర్ అంటే ఆల్ దీస్ కంబైన్డ్ ఎఫెక్ట్స్ టుగెదర్ హ్యావ్ గివెన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ బర్ముడా ట్రయాంగిల్. అయితే ఇంకొక లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే సార్, సార్గాసో సీ అనేది ఉంటుంది సార్. సార్గాసో సీ ఈజ్ ఎనీ దట్ పర్టిక్యులర్ సీ విచ్ డస్ నాట్ హ్యావ్ బౌండరీస్. అయితే అక్కడ సార్గాసం అనే గ్రాస్ దాంట్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మేబీ ఆ సార్గాసో సీ ఏదైతే ఉందో దీని బర్ముడా ట్రయాంగిల్తో అటాచ్ అయి ఉండడం వల్ల ఆ సార్గాసో సీ కూడా ఒక రీజన్గా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే ఎవరు కూడా ఒక కంక్లూజివ్ రీజన్ అయితే ఇవ్వలేకపోయినారు. ఈ పర్టికులర్ రీజన్స్ అయితే మోస్ట్ కామన్గా మీకు న్యూస్లో కనిపిస్తాయి కాబట్టి ఈ పర్టికులర్ హిడెన్ జోగ్రఫీలో ఈ రీజన్స్ మీకు తెలవాలని చెప్పి నేను ఈ పర్టికులర్ వీడియో అండ్ రీజన్స్ చేయడం జరిగింది. హోప్ఫుల్లీ అందరికీ ఓ స్ట్రక్చర్డ్ వేలో బర్ముడా ట్రయాంగిల్ అనేది అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదన్నా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఆ పర్టిక్యులర్ టాపిక్ యొక్క కీవర్డ్ని డ్రాప్ చేస్తే మేము ఆ వీడియోని మీకోసం చేయడం జరుగుతుంది ఈ పర్టిక్యులర్ హిడెన్ జోగ్రఫీ సిరీస్లో. సో subscribe to Ekam-IAS Academy channel, click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.